న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోందన్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులు అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సందర్భంగా సంక్రాంతికి సంబంధించి అంటే వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వారి యొక్క సొంతూళ్లకు వెళ్లే సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు అనేవి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, ఈ ఏడాది కూడా ఛార్జీలు ఎలాంటి పెంపు లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏదైతే మహిళలకు సంబంధించి స్త్రీశక్తి పథకం ఉందో ఆ స్త్రీశక్తి పథకం యథావిధిగా కొనసాగుతుందని, దానికి సంబంధించి అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంకా అదనపు స్పెషల్ బస్సులు వేశాము తప్ప ఛార్జీలు మాత్రం పెంచలేదని కూడా చెప్పారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో కూడా ప్రయాణించేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించి క్షేమంగా సొంతూర్లకు చేరుకోవాలని కూడా మంత్రి ఆకాంక్షించారు. దీనికి సంబంధించి సంక్రాంతి సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇచ్చే పండుగ కానుకగా కూడా మంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ బస్సుల నిబంధనలకు కూడా విరుద్ధంగా ఛార్జీలు పెంచి అక్రమంగా వసూలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రైవేట్ బస్సులకి సుదూర ప్రాంతాల నుండి వెళ్లేవారు ప్రైవేట్ బస్సులనే వాహనంగా ఉపయోగించుకుంటారు కాబట్టి వాటికి అక్రమ ఛార్జీలుగా పెంచే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. అయితే అధిక ఛార్జీలు వసూలు చేసిన బస్సులకు సంబంధించి సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా, ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది. రైట్. అయితే మరి ప్రస్తుతం అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటి పరిస్థితి ఎలా ఉంది? అంటే వాటిలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఛార్జెస్ నడుపుతున్నారా? వాటి సంగతి ఎలా ఉంది? రైట్ మైజా, ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో చూసుకుంటే గత వారం రోజుల నుండి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క బస్ స్టాండ్ లో కూడా ఇంత రద్దీగా ఉంది. ఎందుకంటే పండుగ సమయంలో గోదావరి జిల్లాలకు వెళ్లే ప్రజలు అధికంగా ఉంటారు. అటు హైదరాబాద్ నుంచి చూసుకున్నా, ఇటు విజయవాడ నుంచి చూసుకున్నా గోదావరి సైడ్ వెళ్లే వాళ్ళు, అంటే రాజమండ్రి సైడ్ వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఎవరైతే విద్యార్థులు కానీ, చిన్నారులు కానీ, పెద్దవాళ్ళు కూడా వారి సొంతూర్లకు వెళ్లే నేపథ్యంలో బస్సులు అన్ని కూడా రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో బస్సులకు సంబంధించి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కావున ప్రైవేట్ బస్సుల్ని మేము ఉపయోగించుకుందాం అని కూడా పలువురు ప్రయాణికులు చెప్పడం జరిగింది. అయితే ఈ వదంతులు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కూడా మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఛార్జీ ఎప్పుడైతే పెంచుతారో ఆర్టీసీ కన్నా మెరుగైంది ప్రైవేట్ బస్సులు అని భావిస్తారు కాబట్టి అందరూ అటు సైడ్ వెళ్తారు. అందులోనూ స్త్రీశక్తి పథకం కింద మహిళలు అధికంగా బస్సు ఎక్కే నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో అందుకే ఆర్టీసీకి సంబంధించి, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి ఛార్జీల పెంపు లేదు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి పండుగ కానుకగా ఛార్జీలు పెంచకుండా యథావిధిగా ఛార్జీలని ఎంత సుదూర ప్రాంతాలకైనా రోజు ఎంతైతే టికెట్ కలెక్ట్ చేస్తున్నారో సేమ్ అమౌంట్ ఇస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే ఇది వరకు చూసుకుంటే ఒక వారం రోజుల ముందు ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా ఛార్జీలు పెరిగినన్న ప్రకటనలు అందరికీ తెలిసింది. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్న టికెట్ ని 3000కి, 3000 ఉన్న దానికి 5000కి అమ్ముతూ వాళ్ళు విపరీతంగా ఛార్జీలు పెంచారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఛార్జీలు, అంటే అధిక ఛార్జీలు ఎవరి దగ్గర అయితే ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తున్నారో ఆ బస్సుల్ని సీజ్ చేయడం, మరియు ఆ బస్సు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, ఆ బస్సు నడిపే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది మహిళ. రైట్. అయితే ఆల్రెడీ ఉచిత ప్రయాణం కల్పించారు. కొన్ని కోట్ల ఇప్పటికే నష్టంగా వెళ్తోంది. లేదు మరి ఇప్పుడు ఛార్జీలు కూడా పెంచకపోవడం పట్ల, అంటే ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది విందు? రైట్ మహిళ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంటే ప్రజలకు మేలు చేకూర్చే అవన్నీ పెట్టారు. ఇది కూడా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా పెద్ద రంగం. దీంట్లో కూడా ప్రజలకు ఉపయోగపడేదే చేశారు. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఛార్జీలు పెంచకపోవడం వల్ల దీని భారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా
ప్రభుత్వం మీదే పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే స్త్రీశక్తి పథకం కింద చూసుకుంటే మనకు చాలా వరకు ప్రజలకు కష్టం వాటిల్లుకుండా, అంటే మహిళలకు ముఖ్యంగా వారి యొక్క ప్రయాణ భారాన్ని తగ్గిస్తూ కూడా మహిళలకు ఇటువంటి చర్యలు చేపట్టారు. తర్వాత ఇప్పుడు పండుగ సమయంలో ఖచ్చితంగా ఏ ఆర్టీసీ అయినా ఏ బస్సులైనా ఛార్జీలు పెంచితే తప్ప వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. కానీ మంత్రి చేసిన ఈ ప్రకటనకు కూడా చాలా వరకు ప్రజలు కూడా హర్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించకపోవడం వల్ల ప్రయాణికులకి భారం తగ్గిద్ది, యథావిధిగా వారి యొక్క సొంతలకు వెళ్లే నేపథ్యం కూడా కనిపిస్తుంది. మైజా ముఖ్యంగా ఈ ప్రయాణికులకి సంబంధించి నిన్న కూడా బస్ స్టాండ్ లో ఎటువంటి ఛార్జీలు పెరగలేదని కొంతమంది ప్రయాణికులు మన వైకే టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే వారు వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్న ప్రాంతాలకు కూడా ఆర్టీసీని రవాణాగా ఉపయోగించుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఈ భారం అనేది పడుతుంది. ఎందుకంటే ఛార్జెస్ పెంచలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. అయినప్పటికీ కూడా ప్రజల సంక్షేమమే మొదటి అడుగుగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మహిళ రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel